ప్రథమ భాష వలస కూలి డాక్టర్ ముగ్గురాల రామారెడ్డి గారు రచించారు. వలస కూలి గురించి 2 పార్ట్స్ కంప్లీట్ అయినాయి అన్న. కాకపోతే లాస్ట్లో చూడండి ఇంకొకసారి. ఇంటికి వస్తానన్న గడువుకు ఇప్పటికీ వారాలు దాటాయి. చీకు మబ్బుల ముసురులో కార్తీక పుణ్యం వెళ్ళిపోయాయి. ఇటుపోయిన జనం అంతా అదే చచ్చే కాలమంటూ జలపిడుగు పొల్లాడి భద్రాచలం మెట్టకు తాకినంట. ఎక్కడుండి లేబరి ఎన్నడొస్తావు జాబరి అంటూ అంటే చూడండి మరొకసారి దీన్ని. ఇంటికి వస్తానన్న గడువుకి ఇప్పటికీ వారాలు దాటే చీకు మబ్బుల ముసురులో కార్తీక పుణ్యం వెళ్ళిపాయే. ఇటుపోయిన జనం అంతా అదే సత్య కాలమంటూ జలపిడుగు పొల్లాడి భద్రాచలం మెట్లకు తాకినంట. ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తావు జాలరి. కోస్త బేస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు. బేస్తల పడవలల్లో కూలివైన కర్మమెందుకు. ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయినందుకు. ఏడ ఉంటివ లేబరి ఎన్నడొస్తావు జాలరి. కోస్త బేస్తల పడవలలో కూలివైన కర్మ ఎందుకు అంటే వాస్తవంగా గ్రామాల్లో వర్షాలు పుష్కలంగా కురిసి పంటలు బాగా పండి రైతులందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి పొలాల్లో కూలి దొరికినట్లయితే ఏ ప్రాంతం వెళ్ళాల్సిన అవసరం లేదు అని కవి చెప్పడం ఈ సందర్భం. అయితే ఇక్కడ పడవల్లో వెళ్ళడానికి కారణం ఏంటి? ఇక్కడ కరువు కాటకాలు ఏర్పడ్డాయి కాబట్టి. మరి ఎగువ కృష్ణ ఆనకట్టలు అంటే అంత దూరం వెళ్ళి కష్టపడి ఇంకా ఎన్ని రోజులకు వస్తావు కూలి అంటే. జాలరి అంటేనేమో చేపలు పట్టేటువంటి వారిని, లేబరి అంటేనేమో కూలి పని చేసుకునేటువంటి వారిని అంటారు. ఇక్కడ చూడండి, కోస్త బేస్తల పడవలలో కూలి వైద్యుల కర్మ ఎందుకు? ఈ కర్మ ఎందుకు వచ్చింది అంటే అక్కడ పంటలు సరిగ్గా కూలి సరిగ్గా లేదు కాబట్టి. ఎగువ కృష్ణ ఆనకట్టను ఇంతవరకు వేయినందుకు ఇప్పటికి కూడా కనీసము ఆ సముద్రంలో ఉన్నటువంటి నీరు, ఈ కృష్ణా నది యొక్క నీరు ఆ పాలమూరు అనే ప్రాంతానికి ప్రవహించకపోవడం ద్వారా అక్కడ ఆనకట్ట కట్టినట్లయితే మరి అక్కడ పొలాలన్నీ కూడా పంటలు పండేవి. అక్కడ ఉన్న రైతులు కానివ్వండి, కూలీలు కానివ్వండి, జీవనాధారం అనేది దొరికేది. ఆ జీవనాధారం లేకపోవడం వల్లనే ఈరోజు పాలమూరు వెళ్ళడము జరిగింది. పాలమూరు నుంచి సముద్రానికి వెళ్ళడం జరిగింది కూలి. ఇంటికి వస్తానన్న గడువుకి ఇప్పటికీ వారాలు దాటాయి. ఎన్ని రోజులని చెప్పి ఎన్నో వారాలు. వారం అంటే 7 రోజులు. వారానికి ఎన్ని రోజులు ఏమో 7 రోజులు. అటువంటి 7 రోజులు ఎన్నో వారాలు వెళ్ళాయి కానీ ఇక్కడేంటి కూలి మాత్రం రాలేదు. ఇక్కడ లేబర్ మాత్రము రాలేదు అని. చీకు మబ్బుల ముసురులో కార్తీక పుణ్యం వెళ్ళిపోయాయి అంటే అమావాస్య వస్తుంది, పుణ్యం వస్తుంది. ఎన్నో పుణ్యములు వెళ్ళాయి, ఎన్నో అమావాస్యలు వెళ్ళాయి కానీ ఆ వెళ్ళినటువంటి కూలి మాత్రము ఇంత మట్టికి లేబర్ మాత్రము రాలేదు. ఇదే పోయిన జనం అంతా అదే సచ్చే కాలమంటూ ఇప్పుడే వస్తామని అంటే కొన్ని రోజులు వర్క్ చేసుకొని పని చేసుకొని కూలి సంపాదించుకొని డబ్బులు సంపాదించుకొని తిరిగి వస్తామన్న వాళ్ళు వెళ్ళారు కానీ సముద్రానికి ఇక్కడికైతే రాలేదు. అట్టే వెళ్ళి అట్టే మనం సచ్చే అంటే ఏంటమ్మా అక్కడే మరణించారు అని అర్థం. జలపిడుగు పొల్లాడి భద్రాచలం మెట్లకు తాకినంట అంటే జలపిడుగు అంటే తెలుసుకోవడమ్మా నది కానీ పొంగి పొల్లుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దగ్గర ప్రాంతాలన్నీ కూడా మునిగిపోతూ ఉంటాయి. అంటే అక్కడ భద్రాచలము ఏదైతే ఉందో రామాలయము అక్కడ ఉన్నటువంటి మెట్లు అన్నీ కూడా ఫుల్లుగా వాటర్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి జాలర్లందరూ కూడా చనిపోయారు అని అర్థం అని వీరు ఇక్కడ అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఎక్కడుంటివి లేబరి ఎన్నడొస్తావు జాలరి. ఇంకా మరి ఎన్నో రోజులైన వెళ్ళి మరి సముద్ర తీరంలో నది తీరంలో అలలు వస్తూ చాలామంది చనిపోవడం జరిగింది. అందులో ఏమైనా చనిపోయారా? ఎటువంటి జాడ లేదని ఆ కుటుంబ సభ్యుల యొక్క ఆవేదన అనే అర్థం. ఆలోచించండి, చెప్పండి. కృష్ణ ఆనకట్టను కట్టక
అందరూ కూడా మంచిగా ఉండేవాళ్ళు, ఎటువంటి ఇబ్బందులకి గురి అయ్యేవారు కాదని కవి యొక్క భావన. ఓకే, నెక్స్ట్ సీకు మబ్బుల ముసుగులో కార్తీక పున్నం వెళ్ళిపోయిందని కవి ఎందుకు ఆవేదన చెందాడు? ఎన్ని రోజులు వారాలు గడుస్తున్నాయి, ఎన్ని రోజులు అయినా మరి అమావాస్య వస్తుంది, పున్నమి వస్తుంది, మళ్ళీ పోతున్నాయి వస్తున్నాయి, కానీ వెళ్ళినటువంటి లేబరి ఇంత మట్టికి జాడలేదు. అంటే ఎక్కడ ఉన్నాడో తెలియదు, ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు, అసలు ఉన్నాడా లేదా అనేటువంటి లేదు. కాబట్టి కవి ఆ విధంగా చీకటితో పోల్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కింది పేరాన్ని చదవండి, ప్రశ్నలకు జవాబు రాయండి అన్నారు. సరే, అది రీడింగ్ పార్ట్ కాబట్టి ఖచ్చితంగా మీకు రీడింగ్ ఖచ్చితంగా చేయాలమ్మా. ఓకే, నెక్స్ట్ పదజాలం. కింది వాక్యంలో గీత గీసిన పదాలను ఉపయోగించి సొంత వాక్యాలు రాయండి. పుస్తకాల నిండా మస్తుగా బొమ్మలు ఉన్నాయి. మస్తుగా అంటే ఏంటమ్మా? ఎక్కువ ఎక్కువ. మా ఇంట్లో పుష్కలంగా ఏం దొరుకుతాయి? తినడానికి తినుబండారాలు దొరుకుతాయి. మస్తుగా మీన్స్ ఎక్కువ. పరీక్ష కోసం చెల్లించడానికి నేటితో గడువు ముగిసింది. గడువు సమయం. గడువు అంటే ఏంటమ్మా? సమయం. ఈరోజు నేను పరీక్ష రాయాలి అనుకున్నా, కానీ ఆ సమయం దాటిపోయిన తర్వాత గుర్తొచ్చింది, కాబట్టి ఆ సమయానికి గడువు గడిచింది, గడువు ముగిసింది అని చెప్పుకోవచ్చు. పల్లెటూరి పంట పైరులతో అందంగా ఉంది. పైరులు అంటే పంటలు. పైరులు అంటే ఏంటమ్మా? పంటలు. ఈ సంవత్సరం రైతులకి పంటలు బాగా పండాయి. ఓకే, సొంత వాక్యంగా అలా రాసుకోవచ్చు. ఓకే, వాక్యాలు వివరించి రాయండి అన్నారు. ఇక్కడ గొడ్ల డొంకలు గుంజిన, చెల్లుకుంటలు పర్యవాడినని, పైరులన్నీ పరుగులయ్యే, జలపిడుగు. గొడ్ల డొంకలు గుంజిన అంటే వాక్యాన్ని వివరించి రాయమన్నారమ్మా. పదాలు వాక్యాలను వివరించి రాయండి అన్నారమ్మా. గొడ్ల డొక్కలు గుంజిన అంటే ఆహారం లేకపోతే బక్కగా అవడం అన్నమాట. గొడ్లు అంటే పశువులు అనే అర్థం. ఓకే, గొడ్లకు చక్కని బలవర్ధకమైన ఆహారాన్ని పెడితే బలిష్టంగా ఉంటాయి, లేకపోతే బక్క చిక్కి కడుపంతా గుంజుకొని పోయినట్లుగా ఉంటుంది. ఈ రకమైన వాతావరణం అనావృష్టి ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. అతివృష్టి, అనావృష్టి. అనావృష్టి అంటే అమ్మ వర్షాలు పడకపోవడం, అప్పుడు కరువు కాటకాలు ఏర్పడతాయి. అతివృష్టి అంటే ఎక్కువ వర్షాలు పడి పంట నష్టం జరుగుతుంది, దాన్ని అతివృష్టి అని అంటారు. అయితే ఇక్కడ గొడ్ల డొంకలు అంటే పశువులు బాగా బతుకు కావడానికి కారణం ఏమిటి అంటే సరైనటువంటి ఆహారం లేకపోవట, బలిష్టమైనటువంటి అంటే ఎక్కువ ఆహారం, గడ్డి, వాటికి ఆహారం అంటే వాటి వర్షాలు పడకపోతే గడ్డి ఉంటుంది కదమ్మా, అప్పుడు అవి బక్కగా అయిపోయినాయి అని అర్థం. నెక్స్ట్ చెట్లు కుంటలు పర్యవాడినవి. ఈ చెరువులు ఉంటాయి కదమ్మా, ఆ చెరువుల్లో నీరు ఉంటే పుష్కలంగా ఆ పంటలు పండుతాయి. ఆ నీరు లేకపోతే ఆ యొక్క భూమి డివైడ్ అవుతుంది. అంటే చిట్లని అంటారు చూడండి, పర్యవాడడం అంటే తెలంగాణ ప్రాంతంలో చిట్లడం అంటే డివైడ్ కావడం. ఓకే, చెరువుల కుంటలు నీళ్ళతో నిండి ఉండే అందంగా ఉంటాయి. అనావృష్టి ప్రాంతాల్లో చెరువులు కుంటలు వేడుమారి ఉంటాయి. త్రాగునీటికి సాగునీటికి ఉపయోగం లేకుండా ఉంటాయి. చెరువుల్లో నీరు ఉంటేనేమో త్రాగటానికి, పశువులు త్రాగటానికి, మనుషులు త్రాగటానికి, పొలాలకి చక్కగా ఉపయోగపడతాయి. అదే వాటర్ లేకపోతే ఈ అందరూ కూడా ఇబ్బంది పడాల్సిందే అని సంభవం. ఓకే, పైరులన్నీ పరుగులయ్యే. పరుగులయ్యే, వరుగులయ్యే అంటే ఏంటమ్మా? ఎండిపోవడం. వేసినటువంటి పంట పూర్తిగా చేతికి రాకుండా, మధ్యలోని నీరు లేకుండా ఎండిపోవడం అన్నమాట. అప్పుడు రైతులు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఎందుకు? పెట్టుబడి పెట్టాలి, అన్ని రకాలుగా డబ్బు తీసుకొచ్చి పెట్టాలి. ఏ విధంగా కలుపు తీయాలి అందులో నుంచి, మళ్ళీ దానికి కావాల్సినటువంటి మందు, బలానికి ఎరువులు వేయాలి, ఇవన్నీ జరగాలి. కాబట్టి రైతు నష్టపోవడం జరుగుతుంది. జలపిడుగు. జలపిడుగు అనగా జల ప్రమాదం. ఇక్కడ జలపిడుగు అంటే ఏంటమ్మా? జల ప్రమాదము. ప్రమాదం అంటే సముద్రాల్లో కానివ్వండి, నదుల్లో కానివ్వండి, మరి చెరువుల్లో కానివ్వండి, ఇలా చిన్న చిన్న గుంతల్లో కానివ్వండి, చేపలు పట్టేవాళ్ళు లేదా అంటే ప్రయాణం చేసేటువంటి వారు ఎవరైతే సముద్ర ప్రయాణం చేస్తూ
ఆకర్షణను జరిగాయి. మరి అదేవిధంగా ఇక్కడ జలం పిడుగు అంటే జలం అంటే నీటి ప్రమాదము అని అర్థం. కింది వాక్యాల్లో ప్రకృతి విపత్తులను గుర్తించి రాయండి. మానవుడు ఆశాజీవి, అతని ప్రయత్నాన్ని బట్టి అసలు నెరవేరుతాయి, ఆశలు నెరవేరుతాయి. ఆశ ప్రకృతి విపత్తులు చూడమ్మా. ప్రకృతి వికృతి ఆశ, ఇక్కడ ఆశ. ఇక్కడ చూడండి, సింహాలు కొండ గుహల్లో ఉన్నాయి, జడివాటి కుహరాలలోని సింహాలు గుండెలు పగిలాయి. సింహాలు సింగాలు. సింహాలు అంటే ప్రకృతి, వికృతి సింగాలు. ఓకే, ఇక కింది పదాలను పరిశీలించి వాటిని విడదీసి రాయండి అన్నారు. ఎట్లని సంధి పదాలను విడదీయాలి. ఎట్లని దీన్ని ఎలా రాస్తామా? ఎట్లు ప్లస్ అని. ఏంటిది? ఫ్లూ అన్నప్పుడు ఊ కలుగుతుంది, ఉత్వ సంధి. ఎందుకు ఉత్తులకు సంధి జరుగుతుంది? ఉత్వ సంధి, ఉత్తులకు సంధి నిత్యంగా జరుగుతుంది. ఎట్లని అంటే ఎట్లు అనేదానికి మరియు అని అనేదానికి పదాలు రెండు కూడా అర్థవంతంగా ఉండాలి. ఒక పదాన్ని విడదీసినప్పుడు ఎట్లని అనేది సంధి పదం, సంధిని విడదీయగా ఎట్లు ప్లస్ అని, సంధి పేరు ఉత్వ సంధి. నెక్స్ట్ కాలమంటూ ఉత్వ సంధి, పరుగులయ్యే. చూడండి అమ్మా, కాలమంటూ కాలము ప్లస్ అంటూ మా అన్నప్పుడు ఏ పలుకుతుందమ్మా? ఆ పలుకుతుంది. కాబట్టి ము అన్నప్పుడు ఊ పలుకుతుంది. ఊ ప్లస్ ఉత్తు, కాబట్టి ఉత్వ సంధి. ఈ సంధి సూత్రం ఒకసారి చూడండి అమ్మా. ఉత్తులకు అచ్చు పలుకున్నప్పుడు సంధి అది. ఉత్తునకి సూత్రం, ఉత్తునకు అచ్చు పలుకున్నప్పుడు పరమకున్నప్పుడు సంధి అగు. ఉత్తు అంటే ఏంటమ్మా? ఇగో విడదీసినప్పుడు ఏమిటి? ము అన్నప్పుడు ఉత్తు. ఇక్కడ ఏంటి? అచ్చు పలమన్నప్పుడు. అచ్చు అంటే ఆ నుంచి అవ్వు వరకు ఉన్నటువంటి అక్షరాన్ని ఏమంటారమ్మా? అచ్చు అంటారు. ఆ అచ్చు పలమైతే సంధి జరుగుతుంది అని అర్థం. శబ్దాలంకారాల్లో ఫస్ట్ మనకి అంతర్ప్రాస అలంకారం ఉంది. శబ్దాలంకారాల్లో ఫస్ట్ శబ్ద అర్థ అలంకారాలు రెండు రకాలు, శబ్దాలంకారాలు అండ్ అర్థాలంకారాలు. అందులో శబ్దాలంకారాలు వచ్చినాయి మన దాంట్లో. మన లెసన్లో ఫస్ట్ శబ్దాలంకారాలు ఉన్నాయి. ఒకటి ఫస్ట్ అంత్యానుప్రాస అలంకారము. అంత్యానుప్రాస, అంత్యానులోనే ఏంటమ్మా? అంత్య అంటే చివర అని అర్థం. ప్రతి ఒక్క పదంలో చివరగా సేమ్ ఉంటాయన్నమాట. గొడ్ల డొంకలు గుంజిన. ఎగ్జాంపుల్ ఉదాహరణ చూడండి అమ్మా. ఉదాహరణ, గొడ్ల డొక్కలు గుంజిన. నెంబర్ 2, వానపాములు ఎండిన. వానపాములు ఎండిన. నెంబర్ 3, గుడిసెకి విసిరిపోతివా. గుడిసెకు
నెంబర్ 4 నడుం చుట్టుకుపోతివా. నడుం చుట్టుక పోతివా. ఎన్నడొస్తావు లేబరి. నెంబర్ 5 ఎన్నడొస్తావు లేబరి. పాలమూరి జావరి. పాలమూరి జావరి. చూడండమ్మా, అంతే అంటే చివర చివర చూడండి. బొడ్డ డొక్కలు గుంజిన వానపాములు ఎక్కిన. సేమ్ చూడండి. గుడిసెకు విసిరి పోతివా. వా. నడుము చుట్టక పోతివా. పోతివా ఎండిన గుంజిన. ఎన్నడొస్తావు లేబరి. పాలమూరి జావరి. అంటే చివరగా ఉన్నటువంటి పదాలు సేమ్ పదాలు మళ్ళా మళ్ళా వస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అని అంటారు. దాని యొక్క నిర్వచనం చూడండి అమ్మా. నిర్వచనం పదాల వాక్యాల చరణాల చివరిలో అక్షరాలు పునరుక్తమైతే మళ్ళీ పునరుక్తం అవడం అంటే మళ్ళీ మళ్ళీ రావడం. పునరుక్తమైతే అది అంత్యానుప్రాస అలంకారము. అది ఏమంటామమ్మా? అంత్యానుప్రాస అలంకారము. ఒకసారి సూత్రం చూడండి అమ్మా. నిర్వచనం పదాల వాక్యాల చరణాలు. చరణం అంటే ఒక వాక్యం తర్వాత ఇంకొక వాక్యాన్ని రాసేదాన్ని చరణం అని అంటారు. పునరుక్తమైతే అంటే మళ్ళా మళ్ళా వస్తే దాన్ని అక్షరాలు మళ్ళా మళ్ళా వస్తే అంత్యానుప్రాస అలంకారం అని అంటారు. ఇది చూడండి అమ్మా. చరణాలు అంటే ఇది ఫస్ట్ చరణం, తర్వాత నెక్స్ట్ ఇట్లా. అయితే ఇదంతా అయిన తర్వాత పదాలు చివర సేమ్ మళ్ళా చివరిలో వచ్చేటువంటి ఇవన్నీ కూడా అంత్య. దాన్ని ఏమంటారు? అంత్య. పదాలు చివర మళ్ళా మళ్ళా వస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అని అంటారు. ఓకే. హోంవర్క్ ఉద్ఘోషణ సూత్రం అంత్యానుప్రాస అలంకారం. లర్న్. गुड मॉर्निंग बेटा। कल हम सारे सभी पर उपवाचक लेसन कल पढ़ लिया बेटा। उनके निर्माता, निर्देशक, गीत के बारे में और संगीत कलाकार के बारे में हम जानकारी लेंगे। तो इस पाठ में इस लड़के का नाम क्या है बेटा? ईशान। ईशान कैसे होते हैं बच्चे में सभी शुद्ध और पवित्र होते हैं। कल हम जो भी कक्षा में पढ़ लिए हैं और एक बार पाठ को हम रिवाइज करेंगे। देखो बेटा, बच्चे और उसकी बूंदों की तरह शुद्ध और पवित्र होते हैं। बच्चे कैसे होते हैं? कल के नागरिक हैं। तो आज के बच्चे कल के नागरिक होते हैं। तो आजकल प्रायः हर घर में सभी लोग क्या समझ लेते हैं? मेरा बच्चा टॉपर्स बनना, रैंकर्स रहना, रैंकर्स में रहना, मेरा बच्चा इस तरह तो पढ़ाई में ध्यान देना, मेरा बच्चा अच्छा पढ़ना, बल्कि सभी के माता पिताओं के मन में यही रहता है सभी को। तो कई लोग यही नहीं सोचते कि मेरे बच्चे के मन में पढ़ाई के लिए इंटरेस्ट है या नहीं, बल्कि ये नहीं सोचते हैं। लेकिन उनको पढ़ाई
करो, लेकिन उनके मन में क्या है ये कोई भी नहीं सोचते। तो इस पार्ट में बेटा आमिर खान ने एक फिल्म की जैसे एक फिल्म निकाला गया है। तो किस लिए निकाला गया है इन्हों, तो बच्चों के मन में क्या क्या भाव होते हैं, क्या क्या उनके मन में जो भी इच्छा नहीं होती है लेकिन वो करते जाना करके बोल रहे हैं, इसलिए उनके मन में क्या है, तो उनके मन की भावों को प्रेरणाओं को लेकर यहाँ पर आमिर खान ने इस पार्ट में दर्शाया गया है। तो बच्चे कैसे होते हैं, ओस की बूंदों के तरह पिघल जाते हैं, पवित्र होते हैं, वो कल के नागरिक है, इसलिए उनके मन में क्या है वो पहले हम सोच समझ कर उनमें ही प्रेरणा देनी चाहिए। बल्कि यहाँ पर आमिर खान ने ये तारे ज़मीन पर बोल के बेटा एक फिल्म के रूप में यहाँ पर हमारे पुस्तक में दिया गया है। इन प्रश्नों को आमिर खान के फिल्म तारे ज़मीन पर में उठाया गया है। इस कितने वर्षीय होता है इनो, 8 वर्षीय का ईशान 8 वर्ष का होता है इनो, 8 इयर्स का, 8 वर्षीय ईशान। इस लड़का दर्शन सफारी का मन में पढ़ाई के बजाय उनको पढ़ाई में इंटरेस्ट ले रहता, तो यही छोटा बच्चा को लेकर इन्होंने दर्शन सफारी रखा। इसका नाम क्या है, दर्शन सफारी। तो इसमें बुक में हमें क्या दिया गया है, ईशान बोल के एक मासूमियत के रूप में यहाँ पर दर्शाया गया है। तो इसका नाम क्या है, दर्शन सफारी, लेकिन यहाँ पर इस लड़के का नाम क्या दिया गया है, ईशान बोल के दिया गया है। इन्हें ग्रुप निकाला है यहाँ पर बच्चों की तरफ। तो इसमें उसको पढ़ाई में इंटरेस्ट नहीं रहता, कुत्तों को पेंटिंग करना और मछलियों को पेंटिंग करना, कहाँ पर फुटपाथ पे यहाँ पर उसको भी दिखाई दे तो उसको पेंटिंग बनाना, इस तरह उनको पेंटिंग में बहुत इंटरेस्ट रहता है। उन्होंने एक आर्टिस्ट की तरह अच्छे पेंटिंग निकालता है, लेकिन उसको पढ़ाई में इंटरेस्ट नहीं रहता। कई बच्चों को ऐसा कई तरह की अलग अलग इच्छा होती है, कुछ लोग अलग अलग करना चाहते हैं, तो मगर ये नहीं सोचते कि माता पिता भी नहीं सोचते, पाठशालाओं में स्कूल में टीचर्स भी नहीं सोचते हैं। उनको थोड़ा सा वो बच्चों पर ध्यान रखकर तुम्हें किस में इंटरेस्ट है, तुम क्या करना चाहते हैं, उनको बच्चों को पूछे तो उनके मन में सभी को टैलेंट होता है, मगर थोड़े लोगों को पढ़ाई में होता है, रीडिंग में होता है, थोड़े लोग आर्टिस्ट बनने में होता है, थोड़े लोग प्लेइंग में रहते हैं। इस तरह बेटा अलग अलग बहुत सारे कलाएँ हैं, अलग अलग होते हैं, लेकिन माता पिता वो घर में भी सोचना और इधर स्कूल में उनको स्टार्टिंग एज कहाँ पर होता है, उनको स्कूल में होता है ना, पाठशाला में होता है। अध्यापकों को भी ये भी सोचना चाहिए, सोचकर उनके मन में क्या है उनका भावनाओं को बाहर लाना चाहिए। तो यही पढ़ाई पर ध्यान नहीं देता ये ईशान लड़का, लेकिन कई नतीजा नहीं निकलता है, माता पिता बहुत दबाव करते हैं, उन्होंने नहीं पढ़ रहा बोल के उनको कहाँ पर डालते बेटा, बोर्डिंग स्कूल में डाल देते हैं। तो वहाँ पर जाकर ईशान कैसा होता है, मुर्जा बन जाता है, बोले तो बहुत वीक से उदास होता है, बहुत दुबला हो जाता है। वहाँ पर जाकर उदास से कहाँ बोले तो वहाँ पर बैठने लगता है, किसी के साथ भी फ्रेंडशिप भी नहीं करता। तो एक खिलखिलाता हुए ईशान, फूल कैसे खिलखिलाते हैं, मुस्कुराते हुए रहते ना फूल, फ्लावर्स, वैसा एक फ्लावर जैसा है ईशान लड़का बोर्डिंग स्कूल में जाकर वहाँ पर दुबला पतला हो जाता है, किसी के साथ बात भी नहीं करता है। बोर्डिंग स्कूल बोले तो क्या है बेटा, वहाँ पर पढ़ाई के लिए बहुत ध्यान देते हैं, लेकिन वहाँ पर उन्होंने नहीं पढ़ता है। उसको कौन सी बीमारी है, डिस्लेक्सिया बीमारी है। डिस्लेक्सिया बोले तो क्या हुआ है बेटा में, डिस्लेक्सिया। तो उनको पढ़ाई में बहुत कमजोर होते हैं, डिस्लेक्सिया बीमार वाले कैसे होते हैं, उनको अक्षर सीधा पढ़ने नहीं आता है, बहुत तकलीफ होती है, अक्षर पढ़ना बोले तो उनको बहुत तकलीफ होती है, उसको बेटा इसको डिस्लेक्सिया बीमारी बोल के बोलते हैं। तो डिस्लेक्सिया बीमारी से इन्हों बहुत इस तरह होता है। तो यहाँ पर उनके बोर्डिंग स्कूल में कल एक नाम बोली थी, कौन से सर, निकुम सर। तो निकुम सर बोले तो कौन है इसमें, आमिर खान बोल के है बेटा, उसका नाम वहाँ पर बोर्डिंग स्कूल में निकुम सर बोल के दिया गया है। तो वो निकुम सर क्या करते हैं, ऐसा उदास से वो ईशान लड़का बैठा है तो उनका उसका निगाह जाता, निगाह बोले तो क्या है, उसकी दृष्टि उनके बच्चे के ऊपर जाती है, ऐसा बच्चा क्यों बैठ रहा है, उनके मन में क्या है बोल के उसके पास जाकर बात करता है निकुम सर, पता लगाता है। ईशान बहुत प्रतिभाशाली है बोल के उनको मालूम हो जाता है, निकुम सर
को देखते ही, वो लड़के को देखते ही ईशान बहुत प्रतिभाशाली है, प्रतिभाशाली बोले तो बहुत टैलेंटेड है बोल के पता चलता है। तो कहानी सरल है बेटा। तो उनको अक्षरों को पढ़ाई में बहुत तकलीफ होती है ईशान को, तो इसलिए उसका प्यारा और दुलारा से निकुंज सर ईशान के अंदर छिपी प्रतिभा को बाहर लाते हैं, उसको बहुत प्यार करते हैं, वो लड़के को बहुत प्यार करके लाड़ करके उनको क्या क्या उनके मन में क्या क्या है वैसे भावनाओं को उनको बाहर लाते हैं, उसकी प्रतिभा को अंदर की जो भी प्रतिभा है ना बेटा उसको बाहर लाते हैं निकुंज सर। तो कहानी सरल है, सभी को मालूम हो जाता है। तो जिसे आमिर खान ने बेहद प्रतिभाशाली ढंग से पर्दे पर उतारा है। पटकथा की बुनावट एकदम चुस्त है, छोटे छोटे भावात्मक दृश्य देख रखे गए हैं जो सीधे दिल को छू लेते हैं। तो एक फिल्म है ना बेटा, तो यहाँ पर छोटे छोटे फिल्म रखा जाता है, चित्र को रखाया जाता है। तो कौन उतारे सो है पूरे, ये ईशान लड़का ने ये उतारे सो पूरा रखा जाता है। वहाँ पर ईशान का स्कूल से भागकर सड़कों पर घूमना, तो कौन से चित्र लगा जाता है, ईशान क्या करता, स्कूल में नहीं रहता, स्कूल में से भागकर वहाँ पर सड़कों पर घूमना, बोले तो रोड के ऊपर घूमता रहता है सड़कों पर, और ताजी हवा में सांस लेना, अच्छे प्रकृति से हवा जो भी आती है बेटा अच्छा सा सांस लेता है उन्होंने वहाँ पर बैठकर। और बिल्डिंग को कलर होते देखना, वहाँ तो भी बिल्डिंग को कलर मारते हैं ना, तो वहाँ पर जाकर वो पेंटिंग करने वाला रहता है बेटा, उसको देखते रहता है। इस तरह उसके मन में इस तरह का पढ़ाई में इंटरेस्ट नहीं रहता, रोड के ऊपर घूमते रहता, कोई कभी कलर डाले तो वहाँ पर देखते ही रहता। और फुटपाथ पर रहने वाले, फुटपाथ पर लोग गरीब लोग रहते थे ना, उनको देखकर बच्चों को आज़ादी से खेलते देखकर उदास होता है। और वहाँ पर फुटपाथ पर रहने वाले बहुत एंजॉय करते हुए रहते ना बेटा, उनको देखकर नो अरे उन्होंने कैसे रह रहे, इतना फ्रीडम से रह रहे, मैं ऐसा क्यों हूँ, बल्कि उनको देखकर उदास रहने लगता है। तो बर्फ का लड्डू खाना जैसे दृश्यों को देखकर कई लोगों को बचपन की याद ताजा हो जाती है। ऐसे दृश्य देखकर बर्फ का लड्डू बोले तो बर्फ के, अब पहले हम आइसक्रीम आते थे बेटा, ये गोला बोलते थे, वो आइस के बना देते थे गोला, वो देखते हुए कोई तो भी खाया तो उसको देखकर, इस तरह सभी को देखकर ईशान के मन में ऐसा बचपन में सभी हमारे ईशान को ही नहीं हमारे मन में भी बचपन का याद आ जाती है। तो ऐसा एंजॉय करना, अच्छा रहना बोल के ईशान को रहता है, पढ़ाई में थोड़ा भी ध्यान नहीं देता है वो। तो सबसे बड़ी बात यह है कि ईशान के माध्यम से बच्चे में छिपी प्रतिभा सुंदर ढंग से उभारी गई है। तो फिल्म के अंत में इसका परिचय ईशान की चित्रकारी से होता है। यहाँ पर चित्रकारी प्रतियोगिता में उसे प्रथम पुरस्कार मिलता है। तो इस तरह बेटा ईशान में जो भी प्रतिभा छिपी है अंदर, एक आर्टिस्ट के रूप में जो भी है, आमिर खान ने उसको बाहर लाते हैं, उसके प्रतिभा को बाहर लाकर उनके क्या क्या पेंटिंग करता है, उनको पूरे थोड़े थोड़े पेंटिंग करके उनका एक रूप में निकाल कर उनको लगाया जाता है, एक चित्रकारी के रूप में इन्हों बना देता है। कौन बना देता है, आमिर खान ने बना देता है। ईशान की चित्रकारी से होता है चित्रकारी प्रतियोगिता में उसे प्रथम पुरस्कार भी मिलता है। इस आर्टिस्ट होने के बाद बेटा उसको एक पुरस्कार भी मिलता है, एक पुरस्कार भी दिया जाता है, प्रथम पुरस्कार दिया जाता है। तो इसी दृश्य में आमिर खान ने उसकी मासूमियता बोले तो इनोसेंस बोले तो उन्होंने कितना डिसिप्लिन से रहता है, मासूमियता को अपने चित्र से उभारा है। उन्होंने कितना सबके बच्चों जैसा उन्होंने नहीं रहता है, उदास से रहता है, मासूम, उसका फेस पर चेहरे पर देख तो उसका उस तरह का मासूमियता दिखाई देती है, उसके मन में उसको देखे तो भी उस तरह का रहता है। ये आमिर खान ने सभी को बताया गया है। इस तरह का एक शिष्य अपने अध्यापक की प्रेरणा से किस तरह आगे बढ़ सकता है, और एक शिष्य अपने अध्यापक की प्रेरणा से किस तरह आगे बढ़ सकता है, इस प्रमाण की यह फिल्म है तारे ज़मीं पर बल्कि। इस फिल्म में क्या बताया गया है, क्या संदेश है फिर इसका, एक अध्यापक एक टीचर रहकर एक स्टूडेंट को उनको प्रेरणा से बाहर कैसे निकालकर उसकी प्रतिभा को बाहर लाना ही इस फिल्म
दर्शन सफारी इस फिल्म की जान है। तो विश्वास ही नहीं होता कि यह बच्चा अभिनय कर रहा है, विश्वास ही नहीं होता। एक बच्चा, एक मासूम के रहने वाला एक बच्चा, उनको असल पढ़ाई में भी ध्यान नहीं देने वाला बच्चा आज एक चित्रकार बन गया बोले तो ऐसा कोई भी नहीं है करते। तो मासूम से दिखने वाले इस बच्चे ने भय, क्रोध, उदासी और हास्य के हर भाव को अपने चेहरे में दर्शाया गया है। इस बच्चे के रूप में दर्शन सफारी ने क्या कर दिया, एक बच्चों के फेस में उसके मुंह में क्या क्या होता है, कोई भय होता है, भय बोले तो क्या है, डर होता है, क्रोध से रहते हैं, कभी कभी गुस्से में होते हैं, कभी कभी उदासी सैड से रहते हैं। ऐसा डर बोले तो क्या है, फियर बोले तो बहुत डर लगता है कुछ बच्चों को, क्रोध में होते हैं और गुस्से में आ जाते हैं, कभी कभी ऐसा नहीं तो उदासी डर से बैठ जाते हैं। ये सभी दर्शन सफारी ने ईशान के रूप में यहाँ पर एक चित्र में निकाला गया है बेटा। ये सभी उनके चेहरे में बताकर इस तरह अच्छी फिल्म इन्होंने निकाला है। तारे जमीन पर बोले तो जमीन पर तारे जैसे एक बच्चा क्या है, कल के नागरिक है उन्होंने, तो तारों के जैसे थे वो बच्चे। तारे बोले क्या है, स्टार्स बोले तो कल के नागरिक है, तो इसलिए तारे जमीन पर बोल के ऐसा निकाला गया है। उदासी और हास्य के हर भाव को अपने चेहरे पर दर्शाया गया है, उसके चेहरे में सभी बताया गया है। तो शायद इसीलिए उसे संवाद कम दिए गए हैं, इस तरह का इसको संवाद कम दिए गए हैं बोल के यह चित्र का ये है बेटा। तो यहाँ पर समझ में आया बेटा, ये चित्र किसके बारे में है, तारे जमीन पर एक अध्यापक रहकर न तो एक माता पिता उनको क्या क्या बताना, उन्हें क्या करना, एक बच्चों के बारे में क्या सोचना। तो इस फिल्म में आमिर खान ने अच्छी तरह दर्शाया गया है। इसकी भूमिका क्या है बेटा, एक टीचर होकर भी, एक माँ बाप, एक पेरेंट्स रहकर भी बच्चों में क्या क्या भावनाएं हैं, उनमें जो भी इंटरेस्ट नहीं है उनको नहीं करने नहीं देना, उनको जो भी इंटरेस्ट है उसमें ध्यान लगाना, उनको प्रेरणा मोटिवेशन हम करना। यही बच्चे करे तो ही उन्हें आगे बढ़ सकते हैं, फ्यूचर में उन्हें आगे बढ़ते हैं बोल के यहाँ पर बताया गया है। तो एक मार्गदर्शक, एक नागरिक बनता है, वो एक प्रतिभाशाली, ये कौन से कैसा लगता है, प्रतिभाशाली फिल्म है ये सभी के बच्चों के लिए। आज के बच्चे कल के नागरिक है बेटा। तो ये मार्गदर्शक देने वाले यह बच्चे हैं, इसलिए इस फिल्म को तारे जमीन पर लोग के प्रतिभाशाली फिल्म बताया गया है। यहाँ पर यह एक आशय को सिद्ध करने वाला है, एक आशय को सिद्ध करने वाला है। मासूम दिखने वाले बच्चों के ये मन में अनेक विशेषताएं होती है, इसलिए खासकर माता पिता को, अध्यापकों को ये बच्चों पर जो भी भावनाएं हैं उनको प्रेरणा देकर उनके मन में क्या क्या है उनको बाहर लाकर यहाँ प्रोत्साहन देना चाहिए। इस पाठ का यह उद्देश्य है। समझ में आया बेटा, इस पाठ का उद्देश्य क्या है, तारे जमीन पर जो भी बच्चों के मन में भावनाएं हैं खासकर ध्यान लगाकर माता पिताओं का और कर्तव्य क्या है, अध्यापकों का कर्तव्य क्या है, उनके बच्चों के मन में क्या क्या भावनाएं हैं उनको बाहर लाना ही इस पाठ का उद्देश्य है। इस पाठ को रीडिंग करना बेटा, एक बार नहीं दो बार टेक्स्ट बुक रीडिंग करना, रीडिंग करने तो समझ में आता आपको, ठीक है। Seema, in Unit 4, C reading, I completed half of the lesson before. Now just I am going to continue this lesson. Here about can't climb trees anymore. Here one of the boy means he used to live in that house and he became the younger man and he is supposed to observe the thoughts and feelings whichever he was there in that place in that building, and he is supposed to see all the things whatever it was there in the house. And at last what he said, in the garden they are having the jackfruit here. In the house they are having the jackfruit tree, and in this jackfruit very lengthy and very big tree, in that some hole it is there. In this he used to keep all the treasures. Treasures means, what is the meaning of treasures?
the ornaments which belongs to the boy means what he used to play the stones and playing items. All the precious things whichever it's needed, he used to keep in this jackfruit tree. It was a jackfruit tree. He used to keep all these items in that tree. What kind of treasurers? She asked. Who? The girl. Here the conversation between the girl and also about the young man. She is asking the questions and he was replying the questions. Oh, nothing very valuable. Marbles I did burn. A book I was not supposed to read. A few old coins I did collected. Things came and went. I was a bit of a crowd. You know, collecting bright things and putting them away. There was my grandfather's iron cross. Well, not my grandfather's exactly because he was British and the iron cross was a German decoration. Awarded for bravery during the war, the First World War, when my grandfather fought in France. He got it from a German soldier. He replied. She asked the question, what treasures belongs to? Means what he said, stones, playing items. What are the playing items? Marbles. At the age of a child, how the boys used to play the marbles in the colonies, like that marbles and the books, which was reading that books. And he said that iron cross. And what he said, this iron cross belongs to my grandfather. Again, after saying my grandfather, he said that it belongs to, actually, it's not our grandfathers because it was presented with the people of German people. Because his grandfather, he was fought with the British, and for that amazement they given them during the war. Grandfather brought from the where he brought in the Germany was having the war, means in the France. From the France he got this iron cross. This iron cross belongs to the France and he got it from a German soldier. From where? From the German soldier he brought from the France the iron cross, and that iron cross he kept in the jackfruit tree. These are all the items which was there and he kept in that place. Dead or alive? She said that he was dead or alive. I beg your pardon. Oh, you mean the German? I never asked. Dead, I suppose. Or perhaps he was a prisoner. I never asked a grandfather. Is not that strange? And what she said that, what he said, she asked the question means, I did not ask any way to that grandfather. For what purpose I did not ask? It was not a good question to ask my grandfather because he was there, alive or not. Otherwise, he was a prisoner. I don't know anything about that person. And the iron cross, do you still have it? She is asking. Iron cross still it was having. No, he said, looking her in the eyes. I left it in the jackfruit tree. She asked that iron cross is there with you. Means what the young man was replying. I kept this iron cross in this jackfruit. Is it there or not? I don't know. He said. You left it in the tree? She is asking. You left that in your tree? Yes, I was so excited. At the time, packing and saying goodbye to people and thinking about the ship I was going to sail on that, I simply forgot all about it. And what he said, ma, yes, I was excited at that time. And I used to packing and saying goodbye because near the lake or the sail, the boats will go on. At that place, the house was there like this. And nearby the sea was there, and all the people those are coming, he used to sit here in front of the house and he used to say bye bye for all the people those are going. She was silent, considering her finger on her lips, her gaze fixed on the jackfruit tree. Then quietly she said, it may still be there in the hollow in the
branch. For some time she kept very silent because he said that in the jackfruit tree the iron cross used to be there. For that purpose she kept like this only silently, and she was thinking about that, and afterwards she thought that it's also there in the hollow branch tree. Yes, he said, it's 25 years but it may still be there unless someone else found it. And he was said that if anyone won't take that from that jackfruit tree, it used to be there, because how many years before he kept mark when he was boy. Now he was 25 years old. He became as a middle-aged person. Would you like to go and look? I can't climb trees anymore. She saying that could you go upon to the tree, and you can see that in that hollow branch it was there the iron cross. And what the young man he is saying, I can't climb trees anymore. He said that I can't climb the trees anymore. If you can't, I will go and see. You just sit here and wait for me. And what the girl was saying, if you don't go on to the tree, just you sit here. See the picture here. He was sitting here on the bench, and she is saying that you sit here, I will go upon to the jackfruit tree and I will observe in the hollow branches if the iron cross is there or not. What happened? If you can't, I will go and see. You just sit here and wait for me. She sprang up and ran across the grass, swift and sweet of limb. Soon she was in the jackfruit tree, prowling along the projector branch. A warm wind brought little eddies of dust along the road. Summer was in the air. When she was going upon a tree, what happened? The wind was so much. The summer is coming back, and then she was crawling on the branches. At last she went upon to the tree. I have found it, she cried. I have found it something. And by going into the jackfruit tree, she found in that hollow branch, I have found it. By seeing that very suspension, because it was there from 25 years, no one was observed that iron cross. And by seeing that, she got very tension and she cried a lot. And now, barefoot, she ran breathlessly towards him in her outstretched hand, a rusty old medal. And she came from the tree, and breathlessly means she went upon to the tree, and she came out, and she was breathlessly, she was showing rusty iron cross. He took it from her and turned it over on his palm. Where she kept mark, like this, the palm is there, she kept on the palm this iron cross. Is it the iron cross? She asked eagerly. Yes, he said that this is it, and she said that this is it. Now I know why you came. You wanted to see if it was still in the tree, and she was saying that I know for what purpose you came to our house. For this iron cross only you entered into the house, she said. You may be right, I am not really sure why I came, but you can keep the cross. You found it after all. And she said that I don't know for what purpose you came, I am not right, but you keep the iron cross with you, she said. No, you keep it, it's yours. And he said that no, I won't keep with me, it's yours only, you keep with you. But it could have remained in the tree for another 25 years if you had not climbed up to look for it. And what he was replying, now 25 years onwards in the jackfruit tree it was there. If you won't climb on that tree, again still 25 years it used to be there in this tree only, he said. But if you had not come back again you won't come back up for that purpose, she said. On the right day, at the right time, and with the right person, he said, getting up and placing the medal in her hands. It was not the cross I came for, it was my youth. And what he said, on the right day, at the right time, and the right person, he said, getting up, placing the medal in her hand. Whatever the medal she given, that immediately he kept in the hands of the girl, and he said that I was the cross I came, it was my youth. For the cross purpose
in here. She did not understand that, but she walked with him to the gate and stood there gazing after him as he walked away. Where the road turned, he looked back and waved to her. Then he quickened his steps and moved briskly towards the bus stop. There was sprightliness in his step and something cried aloud in his heart. What happened afterwards? He went away from that place and saying to the girl bye bye, and she was leaving up to the gate and up to the bus stop, and he was turning like this to the girl face and he was saying bye bye, and he cried in the heart a lot by seeing the house. Dark dancing eyes, lemon sweet lips, wisdom limbs. What it represent ma? Dark dancing eyes means the child eyes was very dark. Lemon sweet lips means here she is going to use to eat the juicy. It was there on these lips. The mango scented summer breeze made the blood course in his veins, and he forgot for a moment that he could not climb trees anymore. Here what happened? The summer breeze, in the summer how it will be, the breeze come like the blood is circulating in the veins, and he forgot for a moment and he could not climb trees anymore, and he went away from that place. This is the lesson about can't climb trees anymore. These are the movements which was shared with the person, because nowadays what happens now, you are having at the age of 10 years and you purchased one of the house you was built, and after some years whatever the incident was happened, you went away from that place and you went to another place, and the feelings, the thoughts whatever there in this house you want to observe once more. Again like that only, he is the man. When he was boy, he used to suppose in this house, and after some years he came to observe this the building, again the jackfruit and the memories whatever was there in this house. Like that he came and he visited and he went away from that place, and how he felt while going, like the blood, how in the veins, like pressurely how it will come, like that the summer breeze how it will come, like that he came and he went away from that place. He was very unhappy by seeing all the places whatever it was there. And after finishing this lesson, here some of the meanings are there. I am going to read, just listen. Turnstile, a mechanical gate consisting of revolving horizontal arms fixed to a vertical post, allowing only one person at a time to pass through. Dizzy, having a sensation of spinning around and losing one's balance. Hollyhock, a tall garden plant with large showy flowers. Disembodied, of a sound lacking any obvious physical source. Trapeze, a swing used by circus acrobats. Bougainvillea, an ornament shrubby climbing plant widely cultivated in the tropics with bright colored flowers. Birdbearer, a small bird belonging to the parrot family. Eddy, a circular movement of dust. Sprightliness, liveliness and energy in action. Lissom, slim, graceful. Course, flow. After finishing these meanings, here we given the question answers. What is your opinion about the theme of the story? Just now I explained, Noma, what is the theme of the poem. When he was a boy and he came as a young man, and afterwards he can't able to climb a tree. Why he was unable to climb a tree? Because he was somehow the middle-aged person. For that purpose he can't climb the trees, and whatever the ornaments he kept, he was visited in that place. The middle-aged man remembers his joyless days of youth. What are the different words, phrases used in the story? For example, he said, now here what we observe, ma? Dark dancing eyes, the girl's dark dancing eyes, and lemly juice here on the mouth. These are the characters of the youth. A blessing rests on the house where the shadows of a tree falls, and so the present owners must also be receiving the tree's blessings. What does the narrator's grandmother mean by this statement? By these blessings, what we know, ma? Here the shadow means here is the tree, and
and the shadow will fall here on the house. For example, it was the house here. The shadow will upon this house. And what his grandmother was saying? She was saying the blessings of the tree. And what he was saying, the young man, whatever the blessings are there about the tree, the same blessings, whatever the owners, present owners are there, they will also receive the same blessings from upon the trees. Are the grandmother and chief settle expressing the same feelings about the trees and nature? Why? Okay, it was correct. The narrator also expressing the same views about the tree, and the grandmother also expressing the same, because she was expressing the shadows or the blessings of the tree, and it is also very correct. And here, after finishing the question answers, here the project work is there about the pollution. See here. What is there here? Water and all the water, plastic water bottles, and what the pollution is all occurred in this there. Look at the picture. Our water resources are getting polluted every day. If we do not care enough to prevent pollution and save water, there is going to be an acute scarcity of drinking water. About this, what happened in this, afterwards you have to write this project work. Here beside the lesson is there, I am going to explain here. If going on increasing the pollution in the water bottles and the factories, whatever the chemicals are there, if all it will come and it will be there in the water will be get polluted, and it takes so many days and months and years to get some water. For that purpose, we should not pollute the water, and it should be very good, and we should not use, and water is very essential for cooking, bathing, for living beings, animals, and as well as the human beings. It is the correct. For that purpose, we should not waste the water, and we should not pollute our water. Up to now, this was the complete unit 4, and after that I will going to start this unit 5. Go through this lesson, meanings, question answers, and once again read out this lesson also.